పెసరపప్పు తేలిగ్గా ఉడుకుతుందండి, తేలిగ్గా అరుగుతుంది. అందుకని ఆకలి తక్కువ ఉన్నవారికి, అరుగుదల తక్కువ ఉన్నవారికి, కొంచెం గ్యాస్ ట్రబుల్ ఉంది నాకు పప్పు పడట్లేదు అనుకునేవారికి, పప్పు ఆరోగ్యానికి మంచిది నిత్యం తినాలనుకునేవారికి కందిపప్పు మానేసి పెసరపప్పు పెట్టుకోవచ్చు. ఇలాంటి సమస్యలు ఉన్న వారికి ఇది బెస్ట్ అనమాట. ఈ పెసరపప్పు కూడా ఇంకా ఈజీగా డైజెషన్ అవ్వాలంటే ఇంకో టెక్నిక్ ఉందండి. దీన్ని మీరు పొట్టు తీయకుండా తీసుకుంటే ఇంకా మంచిది. సహజంగా పొట్టు తీసిన పెసరపప్పు మార్కెట్లో అమ్ముతారు. అది మీకు ఏది అవకాశం ఉంటే అది వాడుకోండి. పొట్టు తీయని అన్పాలిష్డ్ పెసరపప్పు చాలా బెస్ట్ అనమాట. దీన్ని ఏం చేయొచ్చు అంటే మీరు బాండి అంటే మూకుడు ఏదన్నా పొయ్యి మీద పెట్టి సన్న సెక పెట్టండి. ముందు సిమ్లో పెట్టి మూకుడు కాస్త వేడెక్కిన తర్వాత అందులో